ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో అండి. హాయ్ అండి నాగరాజ్ గారు. అభిషేక్ బెనర్జీ పాత్ర ఏంటి సార్ అసలు తృణమూల్ కాంగ్రెస్లో? బంగ్లా నిజర్ మాయకా ఛాయ్, అంటే బంగ్లా నిజర్ మాయకా ఛాయ్, ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. అంటే ఇది బెంగాల్లో ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే బంగ్లా అంటే బెంగాల్ నా కూతురు కావాలి, ఇది వాళ్ళ యొక్క పార్టీ యొక్క స్లోగన్. బంగ్లా నిజర్ మాయకా ఛాయ్ అంటే బెంగాల్ ప్రజలు నా కూతురు కావాలి, అంటే బెంగాల్ నా కూతురు కావాలి అన్నటువంటి స్లోగన్ అది. మా మిట్టి మానుష్, నా తల్లి నా మట్టి, నా జన్మభూమి మానుష్ మనిషి, తల్లి నేల మనిషి, ఈ మూడే మా ప్రధానం అని చెప్పుకొని తిరిగినటువంటి తృణమూల్ కాంగ్రెస్ యొక్క ప్రధాన స్లోగన్ ఇదే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది కూడా ఈ స్లోగన్ మీదే. కానీ ఈరోజు ఆ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి ఈ స్లోగన్కి ఎక్కడైనా అర్థం ఉందా లేదంది ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ సభ్యులు, యావత్ రాష్ట్రం కూడా ఆలోచించుకోవాలి. నాట్ ఓన్లీ యావత్ రాష్ట్రం కాదు, ఎక్కడెక్కడైతే బంగ్లా ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బంగ్లా నా కూతురు కావాలి అని ఏదైతే స్లోగన్తో స్టార్ట్ చేశారో, నిజంగా ఆ రాష్ట్రంలో కూతుర్లకు జరుగుతున్న అన్యాయాలు, ఒక ఆడపిల్లకి జరుగుతున్న అన్యాయాలు నిజంగా హర్షదాయకమేనా, ఇది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది నాగరాజ్ గారు. అభిషేక్ బెనర్జీ ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన జాతీయ కార్యదర్శి. తన రాజకీయ ప్రస్థానం 2009లో మొదలైంది. అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి వ్యక్తిని తీసుకొని పార్టీలో, అంటే అప్పటికే 2009లో అతనికి ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు. కానీ అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని వ్యవహారాలు నడిపేవాడు. ముఖ్యంగా మమతా బెనర్జీకి సన్నిహితంగా ఉంటూ పార్టీలో అంతర్గత వ్యవహారాల్లో ప్రధాన పాత్ర భూమిక పోషిస్తూ అటు మమతా బెనర్జీకి పార్టీకి అనుసంధానంగా చేస్తూ ఒక కీలక పాత్ర పోషించేవాడు అభిషేక్ బెనర్జీ. ఇతను 1976 ఆ టైంలో జన్మించాడు. ఇతను 2009లో డైరెక్ట్గా పార్టీలోకి ఒక కీ రోల్గా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇతను ప్రజెంట్ కలకత్తాకు దగ్గరగా ఉంటే నార్త్ 24 పరగనాస్ అనే డిస్ట్రిక్ట్లో ఉండి డైమండ్ హార్బర్ అన్నటువంటి ప్రాంతానికి ఇతను ఎంపీగా ప్రజెంట్ పదవిలో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన ఈ రోజు కూడా ఎమ్మెల్యేగా పనిచేయలేదు. 2009 నుంచి ఇప్పటిదాకా ఆయన ఎంపీగానే కొనసాగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు రీసెంట్గా మమతా బెనర్జీ గారు మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఆయనకు ఉన్నటువంటి యువజన విభాగ నాయకుడి నుంచి ఆయనకు డైరెక్ట్గా జాతీయ ప్రధాన కార్యదర్శి అనే పోస్టుకి ఇవ్వడంలో అంతర్గత ఉద్దేశం కూడా అర్థమవుతుంది. ఆయనని నెక్స్ట్ తన వారసుడిగా ప్రకటించే అవకాశం కూడా ఉంది అని చెప్పగానే చెప్తున్నాయి రాజకీయ సమీకరణాలు. ఈ విధంగా చూస్తే అసలు అభిషేక్ బెనర్జీ ఎవరు, ఈయన తాలూకా వ్యక్తిత్వం ఎలా ఉంటుందని మనం పరిశీలించగలిగితే దీన్ని మొత్తం 3 రకాలుగా చూడాలి. ఆయనకున్నటువంటి కుటుంబ నేపథ్యం ఒక యాంగిల్, ఆయన రాజకీయ ప్రస్థానం మరొక యాంగిల్, ఆయన చుట్టూ ఉన్నటువంటి చట్టపరమైన విచారణలు. దీన్ని 3 కోణాలుగా మనం చూడాలి అభిషేక్ బెనర్జీకి సంబంధించి. ముఖ్యంగా కుటుంబ నేపథ్యం. టీఎంసీ పార్టీలో మమతా బెనర్జీ తరపున ఆమె యొక్క మేనలుడిగా చల్లమనిగా ఉన్నాడు ఆయన అభిషేక్ బెనర్జీ గారు. ఈరోజు కూడా కీ రోల్గా ఉన్నటువంటి వ్యక్తి. కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక స్పెషల్ అర్హతతోటి మంచి కీ పోస్టులు ఆయన చేస్తూ అటు అంతర్గతంగా తృణమూల కాంగ్రెస్కి సంబంధించి ఏదైతే ఉంటుందో అంతర్గతంగా ఉండే ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాడు ఆయన. ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క వ్యక్తులు కూడా తను అనుయాయుల్ని పెట్టుకుంటాడు ఆయన. ఎక్కడ ఏం జరుగుతుంది ప్రతి విషయాన్ని మమతా బెనర్జీకి చేరవేయడంలో సిద్ధహస్తుడు అభిషేక్ బెనర్జీ. ఈయన రాజకీయ నేపథ్యంలో అటు ప్రధానమంత్రి మోడీ గారికి తృణమూల కాంగ్రెస్ పార్టీ నుంచి బద్ధ వైఖరి కనిపిస్తుంది. తన మాటల్లోనూ తన చేష్టల్లోనూ కూడా సూటిపోటి బాణాలతోటి బీజేపీ పార్టీని ఎప్పటికప్పుడు ఇరుకుని పెడుతూ ఉంటాడు అభిషేక్ బెనర్జీ. ముఖ్యంగా రాజకీయంగా తన వాక్చాతుర్యంతో బెంగాలీ ప్రజలను తన హక్కును చేర్చుకునే విధంగా ఉంటాయి ఆయన మాటలు. నేను మీ మనిషిని, మీ ఇంటి మనిషిని, నేను మీ వ్యక్తిగతంగా ఉంటాను, నేను ఈ యొక్క ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను. ఆ స్లోగన్స్ వాడుతూ ప్రజల యొక్క మూలాల్లోకి చొచ్చుకొని పోతాడు అభిషేక్ బెనర్జీ. ప్రతి ఒక్కరూ అభిషేక్ బెనర్జీ తమ సొంత వ్యక్తిగా తను తీసుకుంటారు. ఈయనకి మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒకటి రాజకీయం రాజకీయం రాజకీయం. ఈయనకి వేరే యాక్టివిటీ ఉండదు. క్రీడల్లో కొంతవరకు ఈయనకి ప్రవేశిస్తున్నప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ టైం ఈయన యొక్క రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, పార్టీ ప్రచార కార్యక్రమాలు, పార్టీని ఎట్లా ప్రజల్లోకి కంటిన్యూటీ ఉండాలి అనే విషయం మీద ఈయన ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఇది ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగతం, కుటుంబానికి సంబంధించింది. ఇక ఈయన మీద ఉన్నటువంటి చట్టపరమైనటువంటి న్యాయపరమైన విచారాలు ఉన్నాయి. ఈయన జరిగినటువంటి ఆరోపణలు ఏ రకంగా ఎదుర్కొన్నది మనం కాస్త విపులంగా చర్చించే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. ఇందులో ప్రధానంగా ఈయనకున్నది కోల్ మైన్ స్కామ్. వెస్ట్ బెంగాల్లో అసన్సోల్ దగ్గర రాణిగంజ్ అని ఈ ప్రాంతాల్లో భయంకరటువంటి బొగ్గు గనులు ఉంటాయి.
ఆ ప్రాంతం పూర్తిగా బొగ్గు గనులకు ప్రసిద్ధి. ఈ కోల్ మైన్ అనేది తను పవర్లో ఉండేటప్పుడు, అంటే మమతా బెనర్జీ గారు పవర్లో ఉండేటప్పుడు కొన్ని లక్షల టన్నుల బొగ్గుని అక్రమంగా తెలియకుండా వేరే దేశాలకి వేరే ప్రాంతాలకి ఈయన చేరవేశారని ఒక పెద్ద అభియోగం జరిగింది దీని మీద. దీనికి సంబంధించి అనేక ఆర్థిక అవకతవకలు పాల్పడ్డారని, దానికి సంబంధించి అక్రమార్జన కేసులని కూడా తన సొంత అకౌంట్లో, తన భార్య అకౌంట్లో కూడా వేశారు. దీని మీద సిబిఐ విచారణ జరిగాయి, ఈడీ విచారణలు జరిగాయి. అనేక విధాలైన న్యాయపరమైన చిక్కుల్లో ఒక దశలో ఇరుక్కుపోయారు ఈ కోల్ మైన్ స్కామ్లో. అంటే ఈ కోల్ మైన్ స్కామ్లో ఆ క్వాలిటీ బొగ్గు, భారతదేశంలో ప్రధానంగా అత్యంత క్వాలిటీ ఉన్న బొగ్గు ఈ అసన్సోల్ అనే ప్రాంతంలో దొరుకుతుంది, రాణిగంజ్ అనే ప్రాంతంలో దొరుకుతుంది. ఈ ప్రాంతాల్లో ఉన్న బొగ్గుని పూర్తి కొన్ని లక్ష కోట్ల టన్నుల పైన ఉన్నటువంటి ఆ బొగ్గుని అక్రమంగా తరలించడంలో ఇతను ప్రధాన భూమిక వహించారు. ఆల్రెడీ 2-3 సార్లు ఈయన ఈడీ దర్యాప్తు సంస్థకు వెళ్ళడం జరిగింది. ఈయనకి ఇంట్రాగేషన్స్ ఎదుర్కొన్నాడు. అట్ ద సేమ్ టైం సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఈయన ఎదుర్కోవడం జరిగింది. ఆ కేసుని ఏం జరిగిందంది ఇంకా విచారణలో ఉంది కాబట్టి ఇప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు. ఇది కోల్ మైన్ స్కీమ్ చేసింది. అంటే ఈయన యొక్క రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నాగరాజు గారు దీనికి సంబంధించింది. అదే ఇందులో ఈ కేసుకు సంబంధించి ఇతని భార్య రుజిరా నారోలా బెనర్జీ, ఈ రుజిరా నారోలా బెనర్జీ కూడా ఇది యాక్చువల్గా ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా తక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఈవెన్ దో ఆమె యొక్క అకౌంట్లో కూడా రాంగ్, అంటే మనీ, ముఖ్యంగా ఈ దీనికి సంబంధించిన మనీ అంటే అకౌంట్లోకి, అంటే అక్రమంగా తమ ఖాతాల్లోకి జమ అయినటువంటి అమౌంట్ సంబంధించి ఈడీ అలాగే సిబిఐ కూడా దర్యాప్తుల్లో ఇతని యొక్క భార్య కూడా దర్యాప్తు ఎదుర్కొన్నారు. ఇది అభిషేక్ బెనర్జీ మీద ప్రధాన అభియోగం. రెండవది ప్రధానంగా చెప్పాలంటే పెగానస్ స్పైవేర్ వివాదం. ఇది నిజంగా యావత్ భారతదేశాన్ని కూడా ఒక కుదిపినటువంటి పెగానస్ స్పైవేర్ ఈ ఇష్యూ అన్నది. ఇది ఏంటంటే ఇది ఒక ఇజ్రాయెల్ సంస్థ, ఒక ఎన్ఎస్ఓ ఇజ్రాయెల్ సంస్థ ఇతరుల యొక్క ఫోన్లని ట్యాపింగ్ చేయడం. అంటే ఫోన్లో ఉన్నటువంటి మెసేజ్లు కావచ్చు, కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు, ముఖ్యంగా వ్యాపార దిగ్గజాలు వాళ్ళ యొక్క ఫోన్స్ని హ్యాక్ చేస్తూ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోన్ని వినే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ నుంచి ఈ యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు. ఇది ఒక హ్యాకింగ్ చేయడం అనమాట. ఈ హ్యాకింగ్ చేసే వివాదంలో ఇతను ప్రశాంత్ కిషోర్తో కలిసి, ముఖ్యంగా 2021లో ఇది చాలా చాలా ఉధృతమైంది ఈ కేసు అనేది. ఇతను ప్రశాంత్ కిషోర్, నేను తర్వాత కంటిన్యూషన్ చెప్తాను, అతనితో కలిసి ఇతరుల యొక్క విషయం, అంటే బీజేపీ పార్టీ వాళ్ళకి సంబంధించి మిగిలిన రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు వాళ్ళ యొక్క ఫోన్స్ని హ్యాకింగ్ చేస్తూ వినడంలో ఒక సంచలనాలకు దారితీసింది ఈ ముఖ్యంగా ఈ పెగానస్ స్పైవేర్ అనేది. దీంట్లో ఫస్ట్లో ఉధృతంగా వచ్చినప్పటికీ ఒక్కసారి టీఎంసీ పార్టీ మీద నెగిటివిటీ ఫామ్ అయింది. దీంట్లో ఇతని పాత్ర పూర్తిగా ఉంది, అభిషేక్ బెనర్జీ యొక్క పాత్ర ఉంది అని ఎప్పుడైతే పత్రికా కథనాలు, ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే గగ్గోలు పెట్టిందో ఇమ్మీడియట్గా తను యూటర్న్ చేసి నా ఫోన్ కూడా హ్యాకింగ్ చేశారని చెప్పి బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నం చేశారు అభిషేక్ బెనర్జీ గారు. రాజకీయ వ్యూహాలు అవి, రాజకీయ ఎత్తుగళ్ళు అవి. ఎందుకంటే వెనక ఉన్నటువంటిది ఎవరు? ప్రశాంత్ కిషోర్ గారు. సో ఒక అద్భుతంగా ఈ పెగానస్ ఏదైతే స్పైవేర్ ఉందో అది ఇతరుల యొక్క ఫోన్స్ని ట్యాపింగ్ చేయడం. అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఎదుర్కొన్నారు ఆ టైంలో 2021లో. బట్ మన రాష్ట్రం మీద అంత పెద్దగా దాని యొక్క ప్రభావం కనిపించినప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ ఒక దశలో ఒక 15-20 రోజుల పాటు ఈ ఇష్యూ అంతే దావానలలో వ్యాపించింది. ఇందులో కూడా అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర ఉందని చెప్పగానే చెప్తున్నాయి అప్పుడు ఉన్నటువంటి సంస్థలు కానీ లేకపోతే మీడియా కథనాలు. ఇక మూడో విషయానికి వద్దాం. ఐపాక్ అన్నది ఇది ప్రశాంత్ కిషోర్ గారి యొక్క మానస పుత్రిక. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వాళ్ళ గెలుపొందడంలో వ్యూహాలు రచించి వాళ్ళని అగ్రస్థానం నిలబెట్టడంలో బీహార్కి చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు చేసినటువంటి మానస పుత్రికే ఈ ఐపాక్. ముఖ్యంగా 2021 ఎన్నికల్లో ఆ 2021 ఎన్నికల్లో పూర్తిగా టీఎంసీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి నెగిటివిటీ ఉందని కొన్ని సర్వే దర్యాప్తు సంస్థలు తెలుపుతున్నప్పుడు కూడా ఇమీడియట్గా తీసుకొని తను అలర్ట్ అయ్యాడు. ఇమీడియట్గా ఇది నెగిటివిటీ ఫామ్ అవుతుంది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం నేను తెలిసినప్పుడు ఇమీడియట్గా ప్రశాంత్ కిషోర్ గారితో చేతులు కలిపారు. అతనితో చేతులు కలిపి ఐపాక్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక ప్రతి విషయంలో కూడా రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు వేయడం మొదలుపెట్టారు. ఐపాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. ఐపాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. దీన్ని ఏర్పాటు చేసింది ప్రశాంత్ కిషోర్ గారిని ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఏం జరిగింది? రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడు ఈయన. దాని మీద విపరీతమైనటువంటి అభియోగాలు వచ్చాయి. దానికి సంబంధించి విపరీతమైన అభియోగాలు అన్నమాట. పూర్తిగా అంటే ప్రశాంత్ కిషోర్ కూర్చున్నట్టుగా, నిలబడినట్టుగా పూర్తిగా తన పార్టీ నాయకులే ఈయన మీద కొంత అసత్యంతో వెలగక్కారు. ఎందుకంటే చాలా సిల్లిగా ఉంటాయి కొన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి కూడా మీడియా పరంగా మనకు కరెక్ట్ కాదు. కానీ అలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు అభిషేక్ బెనర్జీ అని చెప్పి ఆనాటి మీడియా కథనాలు ముమ్మరంగా వెల్లువెత్తాయి అనమాట ఆ టైంలో. ఇది ప్రశాంత్ కిషోర్తో చేసినట్టు, ఆయనకి ప్రధాన మిత్రుడు కూడా ప్రశాంత్ కిషోరే.
ఇప్పటికి కూడా ప్రశాంత్ కిషోర్ ఆయనకి బెస్ట్ ఫ్రెండ్, సినిమాల్లో మిథున్ చక్రవర్తి బెస్ట్ ఫ్రెండ్. ఈ ఆరోపణలే కాకుండా ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ గారు అంతర్గత వ్యవహారాలు అంటే పార్టీలో ఇంకా చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న విషయాలు అయితే లెక్కకు మిక్కిలిగా అభిషేక్ బెనర్జీ పైన ఉన్నట్టుగా కూడా మీడియా కథనాలు మనకు వెల్లడిస్తాయి. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో నుండి మమతా బెనర్జీ గారికి సన్నిహితంగా ఉండడం వల్ల ప్రతి చిన్న విషయాన్ని అంటే పార్టీలో మమతా బెనర్జీ గారి తరపున అత్యంత కీలకమైన వ్యక్తిగా ప్రతి డెసిషన్స్లో కూడా ఆయన తీసుకోవడంలో కొంతవరకు వివాదాలు కూడా దాటిస్తున్నాయి. ఇంకా చిన్న చిన్న మీడియాలు, ముఖ్యంగా పత్రికలు ఈయన కంట్రోల్ పెట్టుకోవడం విధానం మాత్రం అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఈయనకి యాంటీగా ఒక పత్రికా కథనాలు వేసినా, ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు వేసినా సరే ఇమ్మీడియట్గా వాడిని మమతా బెనర్జీ గారు ఇదే సూత్రాన్ని పాటించారు. అదే సూత్రాన్ని ఆమె నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి అభిషేక్ బెనర్జీ గారు కూడా దాన్నే కంటిన్యూ చేస్తారు. ఎవరైనా పత్రికా కథనాలు యాంటీగా రాసినట్లయితే చాలా దారుణ పరిస్థితి ఎదుర్కొంటారు. ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ అనేది ఒక విధంగా చెప్పాలంటే తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ పత్రికా స్వేచ్ఛ లేదని చెప్పుకోవడంలో ఎటువంటి సంశయం అయితే లేదు నాగరాజు గారు. దీనికి సంబంధించి అవినీతి ఆరోపణలు, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాలు ఇటువంటి విషయాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్గా ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనిపించినప్పటికీ కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ పూర్తి స్థాయిలో ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆల్రెడీ ఒక నిఘా పెట్టి ఉన్నాయని మాత్రం అయితే కొన్ని మీడియా కథనాలు మనం తెలియపరుస్తున్నాయి. బట్ అవి ఏంటంటే భవిష్యత్తు నిర్ణయించే ప్రయత్నం చేస్తుంది నాగరాజు గారు. దీనికి సంబంధించి అభిషేక్ బెనర్జీ గారు అయితే రాబోయే రోజుల్లో కలకత్తాకి అంటే ముఖ్యంగా తృణమూల కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ గారి తరపున నెక్స్ట్ ముఖ్యమంత్రి ఇతనే అన్నటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే మోడీ గారు చేస్తున్నటువంటి చర్యల వల్ల తృణమూల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్టీ పరంగా నేను చెప్తున్నానండి, పార్టీ పరంగా అప్పటి వరకు 22 సీట్లు తృణమూల కాంగ్రెస్ పార్టీ అవుట్ ఆఫ్ 32లో అంతకుముందు 19 సీట్స్ ఉండేవారు. ఇప్పుడు 22 సీట్స్కి పెరిగారు మోడీ గవర్నమెంట్లో కూడా. అంటే మోడీ ప్రాబల్యం తక్కువగా ఉందని చెప్పొచ్చు. వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారో పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి ఏ రకమైనటువంటి అకృత్యాలకైనా దిగుతారని ఒక నానుడైతే వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా పూర్తిగా ఉంది నాగరాజు గారు. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఆగస్టు 9 హర్రర్కి సంబంధించి అభిషేక్ బెనర్జీ గారి పాత్ర ఎంతవరకు ఉంది అన్నది ఇప్పటికైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా కానీ డెఫినెట్గా ఈ సందీప్ ఘోష్కి లేదా ఆ కాలేజీలో ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలో జరుగుతున్న కొన్ని అక్రమాలకి డెఫినెట్గా ఉంటుంది అని కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఇప్పుడు అక్కడ రాస్తారోకలు ధర్నాలు ఎవరైతే చేస్తున్నారో కొంతమంది అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు దానికి సంబంధించి ఆయనకు ఉంది అన్న విషయం మీద. అయితే దీనికి సంబంధించి ఈయనకి ఎంతవరకు ఉంది అన్న విషయం, ఉందా లేదా, ఏ మేరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని డిస్కస్ చేద్దాం నాగరాజు గారు. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు.